ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కలియుగ ప్రత్యక్ష దైవం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆషాఢమాసం తొలి శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అశేష సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. 7 వారాల నోము ఆచరించే భక్తులు మడ వీధుల్లో ప్రదర్శనలు చేసి వారి మొక్కుబడులను తీర్చుకున్నారు. 7 వారాల నోము ఆచరించే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆలయంలో దీపారాధనలు చేసి గృహ సంకల్ప పూజలు నిర్వహించారు. దీంతో తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవతో తొలి హారతితో ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలిరాగా దీంతో స్వామివారిని ఒక్కరోజు 90,000 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రత్యేక దర్శనాలు తదితర సేవల ద్వారా స్వామివారికి 63,14,687 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ సూపరింటెండెంట్లు శ్రీనివాస్, రాంబాబు, సిబ్బంది, వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ నమః. కోనసీమ జిల్లా అత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి వారు మొక్కుబళ్ళు స్వీకరించి వారి అభీష్టం మేరకు క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారి దర్శనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా సేవకులు మంచినీళ్ళు, పసిపిల్ల బిస్కెట్ల ప్యాకెట్లు, పాలు వగేరాలు వారికి ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడటం జరిగింది. అలాగే మాడవీధులన్నింటిలో కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు మనం శానిటేషన్ వగేరాలన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుని చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా సుమారుగా 70,000 నుంచి 80,000 పైబడి మరి భక్తులు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం జరిగింది. మరి సుమారుగా ఈరోజు కూడా 60 లక్షల పైబడి ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. My name is Triveni. I am coming from Vizag. నేను 7 వారాలు గుడికి మన వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నాను. ఇది 4వ వారం నేను విజిట్ చేశాను. అండ్ నా కోరికలన్నీ నేను కోరుకున్నదన్నీ నాకు మెల్లమెల్లగా నెరవేరుతుంది అనిపించింది. కాబట్టి నేను అనుకోలేదు ఫస్ట్ వీక్ నుండి వస్తాను అని. ఫస్ట్ వీక్ వచ్చిన తర్వాత సడన్ గా మళ్ళీ 7 వీక్స్ రావాలనిపించింది. సో నేను ఒక్కరిదాన్నైనా 7 వీక్స్ వచ్చేస్తున్నాను. అండ్ ఇది నాది 4th వీక్. అండ్ నేను ఇలాగ 7 వీక్స్ వద్దామని అనుకుంటున్నాను. వెంకటేశ్వర దర్శనం ప్రతి వీక్ చాలా బాగా అవుతుంది. ఎంత లేట్ అయినా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత లేట్ అయినా కూడా చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా అవుతుంది. దర్శనం చాలా బాగా అవుతుంది. స్వామి వాళ్ళు ఎప్పుడూ అనుగ్రహం మన మీద ఉంటుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేష్ అండి. మాది పారకుల గ్రామం నుంచి వచ్చాం. వాడపల్లి 5 వారాల నుంచి వస్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చిన కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈ గుడికి వచ్చిన కాడి నుంచి మనశ్శాంతిగా ఉంది. మేము 7 వారాలు అనుకున్నామండి. ఇది 5వ వారం. ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఈ 7 వారాలు అయిన తర్వాత ఇంకొక వారం వచ్చి అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాం. పలానా అభిషేకం రోజు వచ్చి ఈ గుడికి వచ్చిన కానీ చాలా బాగుంది. మీరు తప్పనిసరిగా అందరూ రండి. వాడపల్లి గుడి చాలా అందరికీ ప్రసిద్ధమైన దేవాలయం. ఇది చాలా చారిత్రాత్మక దేవాలయం. అందరూ వచ్చి మీ కోరికలు నెరవేర్చుకోండి.